ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ నందు సంచలనం సృష్టించిన మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. 24 ఎర్లీ మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది త్రీ టౌన్ సిఏ గారికి. ఒక నాగరత్నమ్మ, ఒక 50 సంవత్సరాల మహిళ తన కొడుకుని ఇంట్లో కనపడడం లేదు, నేను అంతా వెతికి చూస్తే రక్త మడుగులు ఉన్నాయి, అబ్బాయి లేడు, మహేశ్వర్ రెడ్డి నాకు నేను భర్త చనిపోతే ఉంచుకున్న రామచంద్రారెడ్డి అని అతను కూడా కనపడలేదు, అతను ఏమో చేసి పోయింటాడనే ఉద్దేశంతోన ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని కేసు పూర్వపరాలు ఏమంటే, ఈ నాగరత్నమ్మకి ఒక 30 years బ్యాక్ శ్రీనివాస్ రెడ్డి ఆయనతో సంబంధం పెళ్ళి అయింది. అతను చనిపోవడం వలన మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది. అతను కూడా ఆమెను వదిలేసిపోతే ఇప్పుడు రామచంద్రారెడ్డి అని అతను ఒక డైవర్స్డ్ పర్సన్ ప్రొద్దుటూరు టౌన్లో రామచంద్ర స్వీట్స్ అని తయారు చేస్తుంటాడట. ఆ స్వీట్స్ తయారు చేసే వ్యక్తి ఇది దగ్గర కూలీలుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే, ఈమెతో పరిచయం ఏర్పడి దాదాపు 13-15 సంవత్సరాలు అయింది. అప్పటికే ఆ అబ్బాయి ఒక 10-12 ఏళ్ళ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి. సో ఆ తల్లి కొడుకు ఇద్దరు ఈయన దగ్గరే సహజీవనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కొద్దిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే ఇంకా అప్పుడప్పుడు మందలించే వాళ్ళు తల్లిదండ్రి అని. అతను నాన్ననే పిలిచేవాడేం కాదట, కాకపోతే ఇంకా తండ్రిలాగే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తప్పదు. ఇట్లా ఏమి పని చేయకుంటే అతని భారతీయ సిమెంట్స్లోన వర్కర్గా ఎక్కడ జాయిన్ చేయడం చేశారు. ఇంకా అక్కడ కూలీగా పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. ఇతనికి చెడు అలవాట్లు, రోజు తాగడము, డబ్బులు గొడవ చేసుకోవడము, వాళ్ళ అమ్మను కొట్టడము, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఈ రామచంద్రారెడ్డిని కొట్టడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ వచ్చాడంట. ఈ మధ్య కాలంలోనే వైఎంఆర్ కాలనీలోన ఒక ఇంట్లో బాడీకి తీసుకొని చేరారు 4-5 months బ్యాక్. అక్కడ రోజు తాగి గలాట్లు చేస్తూ ఉంటే వాళ్ళ ఆయనకి కొద్దిగా అనుమానం కూడా వచ్చి ఆయన ఎంక్వైరీ చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో పని చేసేదానికి వచ్చే ఒక అమ్మాయిలతో కానీ, ఒక అమ్మాయితో ఇతను కొద్దిగా అక్రమ సంబంధం కూడా పెట్టుకొని ఉన్నాడు అని అబ్బాయి స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళతో చేస్తూ ఉండి కొద్దిగా అక్రమ సంబంధం అది కూడా ఇతను గమనించాడని, ఆ అమ్మాయితో ఉండడం వలన కూడా ఇతను మందలించడము, కొన్ని ఇంట్లో వాళ్ళ అమ్మ మందలించడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా అతను మానుకోకుండా గమ్మునున్నాడు. 23వ తేదీ రాత్రి పెద్ద ఘర్షణ జరిగింది ఇంట్లో. ఘర్షణ ఇతనికి అతనికి జరిగింది. మధ్యలో ఆమె వస్తే ఆమెతో కూడా ఘర్షణ పడడం జరిగింది. తాగడానికి డబ్బుల కోసము దానికి. ఇంకా అతను డబ్బులు తీసుకుని పోయి ఏమైందో తెలియదు, ఆమె వచ్చి పడిపోయింది. వాళ్ళు లోపల గది, బయట గది గ్రిల్స్ డోరు లాక్ చేయరారు, ఓపెన్గా ఉంటారు. అబ్బాయి 12 గంటలకు అప్పుడు ఏదో బయట నుంచి వచ్చేసి ఇంట్లో పడుకున్నాడు. ఏం తర్వాత జరిగింది తెలియదు అంటున్నారు. పొద్దున్న చూస్తే ఇలా రక్తపు మడుగు ఉంది ఇంట్లోన, గోడలకు అన్నీ ఉన్నాయి, తర్వాత అతను కనపడడం లేదని కంప్లైంట్. సరే, మేము టీమ్స్ అన్ని ఫామ్ చేయడము, డాగ్ స్క్వాడ్ని పిలిపించడము, క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ అన్ని పిలిపించడము చేశారు. ఈ దర్యాప్తుని నేనే చేయడం జరుగుతుంది, సెన్సేషన్ అని. సరే, సిఐ గారు అసిస్టెంట్స్తోన, తర్వాత రూరల్ సిఐ వాళ్ళ ఎస్ఐలు, 2 టౌన్ సిఐ ఎస్ఐలు అంతా టీమ్స్గా ఏర్పడి మొత్తం బాడీ కోసం సెర్చ్ చేయడం జరిగింది. ముద్దాయి కోసం ఒక పార్టీలు, బాడీ కోసం మా ఎస్ఐలు అందరూ సెర్చ్లు ఏదో పార్టీలు టాస్క్లు ఇచ్చాం. దీంట్లో కొద్దిగా మేము టెక్నికల్గా కూడా మేము కొద్దిగా అనాలిసిస్ చేసుకోవడం కూడా జరిగింది. సో టెక్నికల్గా సీసీ ఫుటేజెస్, బ్లడ్ స్టెయిన్ మార్క్స్, డాగ్ యొక్క స్లీపర్ డాగ్ యొక్క కొద్దిగా బ్లీడింగ్, ఇవన్నీ చూసుకోవడం వలన మాకు బాడీ నిన్న ట్రేస్ కావడం జరిగింది. 24th రోజే 24th ట్రేస్ అయింది. అది ఎక్కడ అంటే మన జమ్మలమడుగు రోడ్ నుంచి ఇట్లా రాయల్ కౌంట్ హోటల్కి పోయేలో రోడ్డు పక్కన ముళ్ళ కంచెల్లో పాడేస్తాడు, మూటల్లో కట్టి. సరే, మేమంతా కూడా చూసి అది ఐడెంటిఫై చేసి ఇంకా ఇది ఇతని శరీరమే అని వాళ్ళ అమ్మతో గుర్తించడం జరిగింది.
తీసుకొని ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తము పంచనామా రాసుకొని నిన్న దాన్నంతా కూడా పోస్ట్ మార్టం కోసం పంపించడం జరిగింది. సో పోస్ట్ మార్టంలో డాక్టర్ గారు దాన్ని ముక్కలన్నింటినీ 3 ముక్కలు చేశాడు. మొండెము, నడుము 2 చేస్తే 3 ముక్కలైంది. 3 ముక్కల్ని బలవంతంగా దూర్చి దానిలో బ్యాగులు, వాళ్ళ ఇంట్లో లడ్లు తయారు చేసే బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాగులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? సరే ఏం జరిగిందిరా అంటే రాత్రి 4 గంటలకు లేచాము. సరే అది ఆ విధంగా చేశాడని తర్వాత తెలిసింది. కేసు ఫార్మాలిటీగా పిఎం పంపడము, బ్లడ్ రిలేషన్స్, బంధువుల్ని, పంచాయతీదారుల్ని అంతా పెట్టి తీసుకున్నాం. ఈరోజు మాకు టీమ్స్ వెళ్ళినప్పుడు మా కొన్ని ఇన్ఫర్మేషన్ వలన మాకి రాజపాలెం ఎస్ఐ గారి టీము, రూరల్ సిఐ టీంలో ఉన్న పార్టీ మాకు ఒక చోట సమాచారం వచ్చింది. సమాచారం మేరకు ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7 o'clock మేమంతా సిఐ, మేము సిబ్బంది, పంచాయతీదారులంతా తీసుకొని చాపాడు దగ్గర ఉన్న కొండపేట అనే విలేజ్లోన వాళ్ళ ఆమె బంధువులో ఉన్నాడు. ఎలా గుర్తుపట్టామంటే మాకు టవర్ లొకేషను, దాని ఐపీడీఆర్ నంబర్స్ దాని ద్వారా చూసుకుంటూ వెళ్ళి పోలీసులు తక్కువ అంచనా వేస్తాడు. సరే అని ఇంకా మా చాకచక్యంతోన మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వలన పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ బండి చూసాము, హెల్మెట్ ఉంటుంది. అతను ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోతుంటాడు. డౌట్ వచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కూతురు ఒక ఆమె ఉంటే ఆమె ఇంట్లో ఉన్నాడు తెలిసింది. అతను తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేశాము పెద్ద మనుషుల సమక్షంలో. సుమారు గంటన్నర ఎంక్వైరీలో ఏం జరిగిందంటే, ఇలా జరిగే పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి 12 గంటలకి వాడు వచ్చి పడుకున్నాడు. కంటిన్యూయేషన్ టు ఫస్ట్ పారా. తర్వాత 4 o'clock నేను లేచి చూస్తే వీడు నన్ను ఏమో చేస్తున్నాడు. అందులో ఆమెతో నేను కూడా చనువుగా ఉన్నానని వీడు కూడా కొద్దిగా వీడు ఉంచుకున్న ఆమెతో కూడా వీడు అప్పుడప్పుడు కొద్దిగా చనువు మాట్లాడేవాడట. స్లీపర్గా కదా, ఇంకా వీడు ఏమో చేస్తాడన్న ఉద్దేశంతో వీడు ఎందుకులే నాకు అడ్డు అన్నట్టు భావించి అనేవాడు. దానికి కారణం ఇంకోటి కూడా ఉంది. 3 lakhs వాళ్ళ అమ్మ ఇచ్చిందంట వీడికి, రామచంద్రారెడ్డికి. ఆ 3 lakhs ఇచ్చేస్తే మా అమ్మ నేను వెళ్ళిపోతాము, మేము కొద్దిగా పద్ధతిగా బతకాలనుకుంటున్నాము, నేను కూడా పెళ్లి చేసుకోవాలా అనే విషయం మీద ఎక్కువ ఘర్షణ పడి ఆ రోజు రాత్రి కూడా అదే చేసి, అంటే వీడు ప్రతిసారి అదే మాట అంటాడు, నాకు భార్య లేకుండా చేయాలనుకున్నాడు, అసలే వీడి నడవడికి సరిగ్గా లేదని చెప్పేసి ఇంట్లో లడ్డు తయారు చేసే ఒక రాడ్ ఉంది, రాడ్ తీసుకొని తలపైన కొట్టినాడు. ఒకే ఏటుకే చనిపోయినాడు వాడు. ఏం సౌండ్ లేదు, ఏం లేదు. తర్వాత ఆలోచన చేసి గంట తర్వాత దీన్ని ఎట్లా అందరూ తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అని చెప్పాడు. దాన్ని అక్కడ పాడేసి ఆ రోజు రాత్రి కాజీపేట దగ్గర చిన్నమ్మపల్లి అనే ఒక విలేజ్లో వాళ్ళ చిన్నమ్మ వరుస ఉంటే ఆ ఇంట్లో పోయి ఉన్నాడని ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆమె చెప్పింది, ఎందుకో హడావుడిగా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు, చెప్పమంటే ఏం చెప్పుడు అని చెప్పింది. సరే తర్వాత అక్కడి నుంచి ఆమె స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ వచ్చి వాళ్ళ చెన్నూరు దగ్గర వాళ్ళ ఊరు కొండపేటలో వచ్చి ఉన్నానని కన్ఫెషన్ అతను చేశాడు. సరే నేను మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే రాడు అవన్నీ ఎక్కడ పన్నాయో చూపిస్తున్నా అంటే మళ్ళీ తీసుకొని వచ్చాం. మార్నింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి చూస్తే అది వాళ్ళ ఇంట్లో అంతా వెతికాం. ఫస్ట్ క్లూస్ టీంలో ఆ బీరువాలో ఏ దొంగతనం కేసు కాదు కదా, బీరువాలో పోయి ఈరోజు కీస్ వాడు ఎత్తి పెట్టినాడు. చూస్తే దాంట్లో ఒక రాడు, తర్వాత బట్టలు, బ్లడ్ స్టెయిన్. తెలివిగా వాడు మర్డర్ చేసినప్పుడు బ్లడ్ పైన అంతా అంటించి అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి దాంట్లో పెట్టేసి లాక్ పెట్టేసుకుని వెళ్ళిపోయినాడు. అది ఆమెకు కూడా తెలియదట. సరే ఈరోజు తీస్తే మేము పెద్ద మనుషుల సమక్షంలో రాడ్ దొరికింది, అవి దొరికాయి. ఆ రాడ్ మీద ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ అని కూడా పిలిపించాము ఈరోజు. దానిపైన ఉంటాయి కదా కొద్ది బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ ఉన్నాయి. సరే ఇవన్నీ సీజ్ చేసేసి ఎలా చేశాడో, ఎలా రూట్లో వెళ్ళాడో ఆ రూట్ ప్రకారంగా మళ్ళీ మేమంతా రీకన్స్ట్రక్షన్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ బాడీలు ఎక్కడ వేశాడో అతనితోనే చూపించుకోవడం జరిగింది. దాని తర్వాత మరీ ఎలా రిట్రీట్ అయ్యాడో అది కూడా చూసాము. తర్వాత ఆ బండి నైట్ అక్కడ పెట్టాడు, మళ్ళీ ఇక్కడ పెట్టాడు అన్నాము. ఆ బండిలో చెక్ చేస్తే కూడా ఒకటి ఇది ఉంది కదా, దాంట్లో యాక్సెస్ బ్లేడ్ ఉంది, కట్ అయింది, బ్లడ్ స్టెయిన్స్ అన్నీ ఉన్నాయి.
సరే ఈరోజు మన కన్ఫెషన్ అంతా ఆయన తీసుకొని ఎందుకు చేసావు ఇలా అంటే అల్లరి చిల్లర తిరిగి నన్ను కూడా ఏమైనా చేస్తాడు వీడు తాగి, నాకు నా భార్య లేకుండా చేస్తాడు, రెండోది వీడు నడవడికి సరిగ్గా లేదు, నేను వాడు ఉంచుకున్న అమ్మాయితో కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది కాబట్టి స్వీట్స్ తయారు చేసేదానికి నేను కొద్దిగా చనువు ఉన్నానని కొద్దిగా అనుమానం కూడా మనకు ఉంది. సో ఇవన్నీ కారణాల వలన నాకు నేను నా డబ్బులు తీసుకొని మా అమ్మని తీసుకొని పోతాననేది నాకు ఎక్కువ బాధించింది. ఇంకా నాకు ఈ వయసులో ఎవరు లేకుంటే ఎట్లా అనే ఉద్దేశంతోనే అతను చేయడం జరిగింది. ఎవరు గుర్తుపట్టుకోకుండా ఉండాలా పారిపోయినానని చెప్దాం అనుకుంటే నాకు కుదరలేదు. వయసు రీత్యా నేను ఇంకంత భరించలేక దాన్ని తీసుకొని పోయి దూరంగా పారేస్తారు అనుకున్నాను. ఈరోజు మీరు చాకటి పట్టుకోవడం జరిగింది అనేది తప్పు ఒప్పుకోవడం జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో కన్ఫెషన్ రికార్డ్ చేశాము, అవన్నీ కూడా సీజ్ చేశాము. ఇంట్లో రక్తపు మాడు, గొడ్డలి, ఒక కత్తి అతను అన్ని కూడా సీజ్ చేశాము. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాము, ఫింగర్ ప్రింట్ బ్యూరో కూడా పంపిస్తున్నాము. ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాక ఇంకా కొంతమంది సాక్షుల్ని విచారణ చేసేది ఉంది. ఇంటి పక్కల వీళ్ళని కూడా చేస్తున్నాము. ఇంకా కొంతమంది ఏదైనా సహకరిస్తే బాగుంటుంది. టెక్నికల్గా కూడా ఈ కేసులో మేము సాక్ష్యాల్ని సేకరించడం జరిగింది. ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగానే మా యొక్క దర్యాప్తు సాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా అవసరమైతే పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాము. అతని నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులందరూ కూడా కోర్టుకి తెలిపి తద్వారా ఫారెన్సిక్ ల్యాబ్కు